ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. వర్షాలు దంచి కొడుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలో పలు కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి. కాలనీల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏ ఏ కాలనీలో పర్యటించారు? నష్టపోయినటువంటి వారిని ఏ రకంగా ఆదుకుంటారు? ఇప్పుడు వీరన్నపేట, కురిశెట్టి కాలనీ, రామయ్య బౌలి, పాతపాలమూరు, జగజీవన్ రామ్ నగరు, ఇంకా 2-3 కాలనీలు ఉన్నాయి పోయేటివి. గోల్ మసీదు, అన్ని ఏరియాలో తిరిగినాము. అయితే గత వాతావరణ శాఖ ఎప్పుడైతే 3 రోజులు భారీ వర్షాలు తెలంగాణలో వస్తాయని చెప్పగానే మనం ఇక్కడ ఉన్న కమిషనర్ గారిని, తర్వాత ఆర్డీఓ గారిని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఒకటి డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అని కూడా ఒకటి మహబూబ్నగర్ పట్టణంలో ఉంది, వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాత్రి భారీ వర్షాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత 4 గంటలకే మేము అలర్ట్ అయిపోయి అందరికి కూడా ఫోన్లు చేసి చైర్మన్ గారిని, కమిషనర్ గారిని ఎక్కడెక్కడైతే ఇబ్బందికర ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పర్యటన చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా 4:30కే గ్రౌండ్ మీదకి వచ్చిండ్రు. ఎక్కడెక్కడైతే సివియారిటీ ఉందో, ఫ్లడ్ వాటర్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ స్థలాలన్నీ కూడా పర్యటించారు, జేసీబీలు పెట్టిండ్రు. ఎక్కడ అడ్డంకులు ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి, స్టామ్ వాటర్ పోవడానికి ఎక్కడైతే అడ్డంకులు ఏర్పడ్డాయో అక్కడ ఇమ్మీడియట్గా వచ్చి క్లియర్ చేయడం జరిగింది. ఒక 3-4 గంటల్లో మొత్తం టౌన్ అంతా కూడా ఎక్కడ కూడా ఫ్లడ్డింగ్ లేకుండా క్లియర్ చేయడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ముందుకు వచ్చిండ్రు. ఎక్కడికక్కడ ఏ బస్తీలలో ఇబ్బందులు ఉంటే బయటకు వచ్చి క్లియర్ చేయడం జరిగింది. ఇంత పెద్ద వర్షం పడ్డా ఒక 3-4 గంటల్లో కూడా మొత్తం టౌన్ అంతా కూడా క్లియర్ అయ్యింది. దీంట్లో అయితే ఒకటి ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడు అంటే ఇంకా భారీ వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. అయితే రాగల 24 గంటల్లో భారీ వర్షం ఉంది, రెడ్ అలర్ట్ ప్రకటించింది ఉమ్మడి పాలమూరు జిల్లాకి. సో అధికారులను ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు? ఇప్పుడు మార్నింగే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పర్యటనలో ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు పర్యటనలో ఉన్నారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఈరోజు ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ కూడా రెడీ చేసి ఇచ్చినాం. ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయి, బాగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, వాళ్ళకు వంట చేయని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ సెంటర్స్లో దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్స్కి తీసుకొచ్చినాం. అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్లు కూడా ఏర్పాటు చేసినాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉందని మా దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, మేమందరం కానీ అందరం కూడా రెస్పాన్స్ ఇస్తున్నాము. తర్వాత మా ఎంఆర్ఓ గారిని, అర్బన్ ఎంఆర్ఓ గారిని కూడా వెంబడే తీసుకెళ్ళి ఇండ్లు ఎక్కడైతే కూలుతున్నాయో రిపోర్టు తయారు చేయమని చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేయిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఫుల్ డెమాలిషన్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకు కంపెన్సేషన్ మంచిగానే వచ్చింది. ఇప్పుడు కూడా అన్నీ కూడా ఫుల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్తా ఉన్నాము. అయితే ఒక్కటి ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎందుకు సడన్గా ఇండ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయంటే, నీళ్ళు వర్షం పడుతుంది, ప్రతి సంవత్సరం వర్షాలు పడతాయి, పడాలని మనం కోరుకుంటాం. వర్షాలు పడ్డప్పుడు గతంలో ఉన్న కుంటలన్నిటినీ కూడా మింగేసిండ్రు. గతంలో వర్షం పడితే చెరువులకు నీళ్ళు వచ్చి ఆగిపోయేది. అయితే ఇప్పుడు ఏమైంది, ఉదయం నుంచి చూసాము ప్రతి కాలనీలో జలమయమైనటువంటి కాలనీకి వెళ్ళినప్పుడు మీకు వారి బాధ చెప్పడంతో పాటు ఈ నాలాలపై కబ్జాలపై, చెరువులు కుంటల కబ్జాలపై కూడా పలు సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారము మీ హయాంలో దొరకబోతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా ప్రభుత్వ నిర్ణయం ఏంటి అంటే, చెరువులు కుంటలు ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తొలగించాలి. పేద వర్గాల వాళ్ళు ఒకవేళ కబ్జాలో ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చేయాలి, లేకుంటే రేపు ఇంకేమైనా ఇండ్లు కట్టియాలా అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు అర్జెంటుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, బడాబాబులు ఎవరైతే కబ్జాలు చేసుకొని గేట్లు పెట్టుకొని వాటర్ ఫ్లోని అడ్డుకుంటున్నారో అవన్నిటినీ కూడా తొలగించాలి మనం. అందుకోసమే ఖచ్చితంగా ఇంజనీర్ గారిని పిలిచినాం, డిఈ గారిని, ఇరిగేషన్ ఇంజనీరు, తర్వాత కమిషనర్ గారికి కూడా చెప్పినాం. మొత్తం కూడా ఎఫ్టీఎల్ ఎక్కడెక్కడ ఉందో అందరికీ నోటీసులు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో జరిగే వ్యవహారం కానీ, మిగతా అన్ని పట్టణాల్లో జరిగే వ్యవహారం కానీ, ఆ చెరువులను, కుంటలను మనం హద్దులు నిర్ణయించుకొని అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ నిర్దాక్షిణ్యంగా తీసిపడేయాలి. ఎందుకంటే ఎవరికో ఒకరిద్దరికి నష్టం జరుగుతుందని చెప్పి మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే కొన్ని వేల మంది నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉంది, వేల మంది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టే మేము చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. అధికారులు కూడా చాలా ఖచ్చితంగా ఉన్నారు. గతంలో లాగా కాదు, ఏ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏ అధికారుల మీద లేదు. వాళ్ళకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. రెవెన్యూ భూములు ఎవరు ఆక్రమించినా పెద్ద చిన్న తేడా లేకుండా తీసేయమని చెప్తా ఉన్నాము. అలాగే గతంలో చూసి చూడనట్టు ఉన్న అధికారులు ఏమైనా తప్పు చేసినా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు మెమోలు ఇవ్వమని చెప్తా ఉన్నాం.
మొత్తానికి ఏంది అంటే మేము ప్రజలకు జవాబుదారీ, ఎవరో ఒకరిద్దరికి జవాబుదారీ కాదు. స్పష్టమైన విధానంతో రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ మేము ముందుకు పోతూ ఉన్నాం. ఎక్కడైనా ఎవరైనా పేద వ్యక్తులకు ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వాళ్ళని తర్వాత ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాం తప్ప పోయి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కబ్జా చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సహించి ఊరుకోదు. మీరు మొన్న చూసిండ్రు 2 రోజుల క్రితం అధికారులు వాళ్ళ డ్యూటీ చేస్తే పెద్ద ఎత్తున ఇది చేసిండ్రు. ఈరోజు చూస్తే ఏమైంది, మనకి చెరువులు కుంటలు కబ్జా చేస్తే ఏం జరుగుతుంది అనేది, ఎంత ప్రళయం వస్తుంది అనేది 2-3 గంటల్లో మనకు తెలిసింది కదా. మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి, ఆఫీసర్లను అలర్ట్ చేసినాం కాబట్టి, మా కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, కమిషనర్లు కావచ్చు, వాళ్ళ రోడ్ల మీద ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపట్టారు కాబట్టి 2-3 గంటల్లోనే మొత్తం ఇంత పెద్ద వరద వచ్చినా కూడా దీన్ని ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం ఆపుకోగలిగినాం. అందుకే మన మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. 2014 తర్వాత ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని సరిచేయడానికి ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, ఈ ప్రజాప్రతినిధులుగా మేము సిద్ధంగా ఉన్నాం, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జలమయమైనటువంటి పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. అయితే వారికి భరోసా ఇస్తున్నారు, వారిని ఆదుకుంటామని చెప్తున్నారు. శిథిలావస్థలో ఇండ్లు ఉన్నటువంటి వారిని పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్లకు తరలిస్తున్నారు. మరోపక్క ఈ రకమైనటువంటి విధ్వంసానికి కారణం ఎవరైనా సరే కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్నగర్ నుంచి.